హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? లాస్ట్ క్లాస్లో చెప్పిన ఆల్ఫాబెట్స్ అండ్ క్యాపిటల్స్ అన్నీ ప్రాక్టీస్ చేశారా? ఓకే, ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చాలా చెప్పుకున్నాము. బేసిక్స్ అనేది ఎలా ఉంటుంది, సి అనేది ఎలా ఉంటుంది, లెటర్స్ అనేది ఎలా ఉంటుంది, సి అనేది ఫస్ట్ ఎలా రాయాలి, సితో వచ్చే లెటర్స్ ఎలా రాయాలి, అండ్ టోటల్ ఆల్ఫాబెట్స్ అనేది ఏ విధంగా రాయాలని, టోటల్ తర్వాత క్యాపిటల్స్లో 2 రకాలు చెప్పుకున్నాం. సో దీంట్లో ఎవరెవరికి మీరు ఆల్రెడీ చెప్పిన దాన్ని మీకు ఎలా అర్థమైందో ఏమో తెలియదు. మొన్న ఎవరైనా మిస్ అయినా లేకపోతే ఇప్పుడు క్లాస్లో మీకు అర్థం కాకపోయినా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. దీన్ని విని యాజ్ డేస్గా కన్నా ఫాలో అవ్వగలిగితే యూ గాట్ గుడ్ రైటింగ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మీరు ఇంతకుముందు సి అనేది మనం ఏ విధంగా రాసాము, అదేవిధంగా సితో వచ్చే లెటర్స్ ఏ విధంగా రాసాము, అదేవిధంగా టోటల్ ఆల్ఫాబెట్స్ అనేది ఏ విధంగా రాసాము అనేది మీకు అందరికీ తెలుసు. దాన్ని మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాము. దీన్ని యాజ్ డేస్గా కన్నా ఫాలో అయితే మంచిది. బట్ ఇక్కడ ఏంట్రా అంటే జస్ట్ అబ్జర్వ్ చేయండి, మీకు ఎలా రాస్తామనేది చూపిస్తాం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంతకుముందు ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం, సి అనేది ఎలా రాయాలి అంటే ఇప్పుడు లైన్ 2 లైన్స్ ఇలా ఉండేటప్పుడు పై లైన్కి కింద లైన్కి టచ్ అయ్యే విధంగా సి అనేది ఇలా బెండ్ చేసి రాసి, సో సి అనేది ఇలా బెండ్ చేసి ఇలా కరువులాగా ఎలా రాయాలని నేర్చుకున్నాం. సో ఆ సి అనే లెటర్ని రాయడానికి కారణమేమి, మనం లెటర్స్ అనేది ఏ విధంగా రాయాలో తెలుసుకోవడానికి. సరే, ఈ యొక్క సి రాసిన తర్వాత వాట్ ఈస్ ద యూజ్, సి నేర్చుకున్నాం. దానివల్ల ఉపయోగం ఏమిటంటే సితో వచ్చే లెటర్స్ ఏ విధంగా రాయాలి. అబ్జర్వ్ చేయండి బాగా. సి అనేది రాసాం, జస్ట్ మనం స్ట్రైట్గా వచ్చి చిన్న స్ట్రోక్ అనేది ఇస్తచ్చు. అదేవిధంగా సి అనేది ఇలా రాసి జస్ట్ ఇలా, అదేవిధంగా సి అనేది ఇలా రాసి ఇలా పైన నుంచి తీసుకొచ్చి జస్ట్ ఇలా అంటే ఒక డి అవుతుంది. అదేవిధంగా సి అనేది ఇలా రాసి జస్ట్ ఎలా అంటే మన ఈ అనేది వస్తుంది. అదేవిధంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ సి అనేది రాసి ఇలా అంటే జీ, అదేవిధంగా సి అనేది ఇలా రాసి క్యూ అనేది కూడా జస్ట్ ఇలా రాస్తాం. ఇవి ఏ నుంచి క్యూ వరకు రాసి ఈ లెటర్స్ చూడండి, ఈ లెటర్స్ అన్నీ రౌండ్గా ఉండాలి అంటే ఈ మన సి అనేది మనం పర్ఫెక్ట్గా రాసుకుని నేర్చుకుంటే ప్రాక్టీస్ చేస్తుంటే ఈ యొక్క లెటర్స్ అనేది రౌండ్గా వస్తాయి. అండ్ నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ రివర్స్ సి అనేది ఎలా రాయాలి. ఇప్పుడు బి అనేది ఇలా రాసాం, ఎలా రాయాలి, రివర్స్ సి అనేది ఇలా కూడా బెంచ్ చేయగా మనం ప్రాక్టీస్ చేస్తుంటే సేమ్ అదేవిధంగా ఇలా పీ రాయాలన్నా ఇలా రివర్స్ అనేది హెల్ప్ అవుతుంది, ఎక్స్ రాయాలన్నా రివర్స్ రాసి మామూలు సి రాసి. ఈ లెటర్స్ అనేవి సితో వచ్చే లెటర్స్ అనేవి మనం పర్ఫెక్ట్గా రావాలి అంటే ఫస్ట్ మనం సి అనేది వచ్చినాం. సో ఇప్పుడు సితో వచ్చే లెటర్స్ మీకు ఒక గైడెన్స్ ఇచ్చింది. సో మళ్ళీ ఒకసారి చూడండి ఎలా రాస్తాం. సింపుల్గా సి అనేది జస్ట్ ఇలా రాసి స్ట్రైట్గా వస్తే ఏ అవుతుంది, అదే సిని ఇలా రాసి డి అవుతుంది, అదే సిని ఇలా రాసి ఏ అవుతుంది, అదే సీని ఇలా రాసి ఇలా క్యూ అవుతుంది, అదే సీని ఇలా రాయొచ్చు, అదే సీని ఇలా రాస్తే క్యూ అవుతుంది. ఇలా మన సీతో వచ్చే లెటర్స్ రాయొచ్చు. నా టోటల్ ఆల్ఫాబెట్స్ అనేది ఏ విధంగా రాయాలి చూద్దాం. స్టూడెంట్స్, ఇక్కడ ప్రతి ఒక్క లెటర్ అనేది గమనించాలి. మీరు ఏ విధంగా రాస్తున్నారు అబ్జర్వ్ చేస్తే కానీ మీకు అర్థం కాదు. సో ఏ అనేది ఇలా రాస్తాం, బి అనేది ఇలా రాస్తాం, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే అనేది, కే, ఎల్ అనేది ఇప్పుడు ఎలా రాయాలి, ఎం అనేప్పుడు ఎలా రాయాలి, ఇవన్నీ అబ్జర్వ్ చేయాలి మీరు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎన్ అనేది ఎలా రాయాలి, ఓ అనేది, పి అనేది, క్యూ, ఆర్, ఎస్, సి,
U V W X Y Z. సో ఈ లెటర్స్ ఒకసారి చూసినట్లయితే టోటల్గా అంటే ఏ నుంచి జెడ్ వరకు ఉన్న లెటర్స్ 26 లెటర్స్. సో ఈ లెటర్స్ అనేది ఏ విధంగా రాయాలో మనం కనుక తెలుసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం సితో వచ్చే లెటర్స్ నేర్చుకున్నాం. సితో వచ్చే లెటర్స్ అనేది ఏ విధంగా రాయాలో చూద్దాం. యాజ్ రిమైనింగ్ లెటర్స్ ఎలా రాయాలో చూద్దాం. సో ఎఫ్ అన్నప్పుడు ఇలా రాస్తాం. అదే హెచ్ అన్నప్పుడు చూడండి ఇలా రాసినప్పుడు ఇలా రాయాలి. సేమ్ అదేవిధంగా ఎన్ అన్నప్పుడు ఇలా రాస్తాం. సేమ్ అదేవిధంగా ఎం అన్నప్పుడు ఇలా రాస్తాం. అదేవిధంగా ఆర్ అన్నది కూడా ఇలా రాస్తాం. ఈ 4 ఒకే విధంగా అనమాట. హెచ్ ఎన్ ఇలా ఒకే లెటర్స్ ఒకేలాగా రాయాలి. నెక్స్ట్ యూ అన్నప్పుడు ఇలా యూ రాస్తాం. వి అన్నప్పుడు ఇలా రాస్తాం. డబ్ల్యూ అన్నప్పుడు ఇలా రాస్తాం. ఇక్కడ చూస్తే రిమైనింగ్ లెటర్స్లో కే అన్నప్పుడు చూడండి. కే అన్నప్పుడు ఇలా రాయకుండా సో మనం ఇలా రాసినప్పుడు ఇలా రాసి జస్ట్ ఇలా రాయాలి. అంటే లైన్ ఇలా ఉండేటప్పుడు లైన్ కరెక్ట్గా ఉంటుంది. సో రిమైనింగ్ లెటర్స్ అంతా ఆల్మోస్ట్ ఆల్ మీకు తెలిసింది. ఇక్కడ యూ అండ్ వై అన్నప్పుడు ఇలా రావాలి, గుర్తుపెట్టుకోండి. అండ్ జెడ్ రాసేటప్పుడు కూడా లైన్ ఇలా ఉండేటప్పుడు పై లైన్లో కింద లైన్కి ఇలా వచ్చి స్ట్రైట్గా ఇలా రాయాలి. సో జెడ్ అన్నప్పుడు ఇలా రాయాలి. సో ఈ విధంగా ఏ టు జెడ్ అనేది కూడా మీరు నేర్చుకోగలిగితే ఈజీగా హ్యాండ్ రైటింగ్ అనేది వస్తుంది మనకు. సో ఇక్కడ ఈ లెటర్స్ రాసేటప్పుడు మనకు వర్డ్స్లో రాసేటప్పుడు కానీ క్లాస్ వర్క్స్ రాసేటప్పుడు ఏదైనా రాసేటప్పుడు మెయిన్ స్మాల్ లెటర్సే మనం ఎక్కువ యూజ్ చేస్తాం. సో కంపల్సరీగా దీన్ని మెయింటైన్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత లాభం అనమాట. సరే, నెక్స్ట్ మనం దీని తర్వాత ఏం నేర్చుకున్నాం? క్యాపిటల్స్ అన్నప్పుడు ఆల్రెడీ మీకు రాసి చూపించాం. ఫస్ట్ ఏబిసిడి అండ్ థర్డ్ ఏబిసిడి అనేది రాసి చూపించాం. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు ఫాలో అవ్వగలిగితే యూ గాట్ గుడ్ మార్క్స్. ఓకే స్టూడెంట్స్, ఇప్పటివరకు మనం స్మాల్ లెటర్స్ అనేది సి అనేది ఎలా రాసాం, సితో వచ్చే లెటర్స్ ఎలా రాసాం నేర్చుకున్నాం. తర్వాత ఆల్ఫాబెట్స్, టోటల్ ఆల్ఫాబెట్స్ అనేది ఏ విధంగా రాయాలో నేర్చుకున్నాం. అండ్ క్యాపిటల్స్ అనేది కూడా ఎలా రాయాలో నేర్చుకున్నాం. సో మళ్ళీ ఒకసారి ఇక్కడ క్యాపిటల్స్ మనం ఇప్పుడు వర్డ్స్ అనేది ఏ విధంగా రాస్తాం తెలుసుకో. ఈ వర్డ్స్ అనేది రాసేటప్పుడు ఒక సెంటెన్స్ రాసేటప్పుడు ఏదైనా వర్డ్స్ రాసేటప్పుడు వర్డ్ గ్యాప్ అనేది ఏ విధంగా ఉండాలి, లెటర్స్ ఎలా రాయాలి అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తారంటే మీకు అర్థమవుతుంది. ఆల్రెడీ మనం నేర్చుకున్న లెటర్స్ ఇప్పుడు టోటల్గా ఏ టు జెడ్ లెటర్స్ ఇంతకుముందు నేర్చుకున్నాం. సేమ్ లెటర్స్ మనం ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు మనం కొత్తగా అయితే ఉపయోగించట్లేదు. సేమ్ లెటర్స్ ఉపయోగించి ఎలా రాస్తాం చూడండి. ఇక్కడ లెటర్స్ అనేవి రాసే గమనించారంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇది ఒక సెంటెన్స్, ఏ గాడ్ లీడర్ మస్ట్ బి 5. సో ఇక్కడ సెంటెన్స్ అనేది రాసాం. ఒక సెంటెన్స్ రాసినప్పుడు మనకు వర్డ్ అన్నప్పుడు ఏ అనేది ఒక వర్డ్, సో గ్యాప్ ఇచ్చి ఒక వర్డ్ అన్నప్పుడు దగ్గరగా రాసి వర్డ్ అయిపోయాక మనం చెప్పాలంటే చిన్నపిల్లలు మనం చెప్తుంటాం. సో ఫింగర్ గ్యాప్ అంటున్నాం, లిటిల్ ఫింగర్ గ్యాప్ అనేది ఇచ్చి నెక్స్ట్ వర్డ్ అన్నప్పుడు దగ్గరగా రాసి సేమ్ మళ్ళీ అదే మరి గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ వర్డ్ అనేది దగ్గర రాసి ఇలా వర్డ్ టు వర్డ్ అనేది స్పేస్ అనేది ముఖ్యం. అలా ఇవ్వగలిగితేనే చూడడానికి సెంటెన్స్ అనేది కూడా బాగుంటుంది. నెక్స్ట్ అదే ఒక సెంటెన్స్ చూడండి.
సో ఇది ఒక సెంటెన్స్. ఈ సెంటెన్స్ రాసేప్పుడు చూడండి, ఇప్పుడు ఏమన్నా సేఫ్టీ అనేది ఒక వర్డ్ అనేసి మన గ్యాప్ ఇచ్చి మళ్ళీ యూజ్ అనేది వర్డ్ రాస్తాం, మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఏ అని రాస్తాం, మళ్ళీ గ్యాప్ ఇచ్చి ఒక వర్డ్. ఇలా ప్రతి ఒక్క వర్డ్ అనేది మనకు క్లారిటీగా కనిపించేటట్లు ఇక్కడ వర్డ్ రాసినప్పుడు కూడా ప్రతి ఒక్క లెటర్ ఒకే హైట్లో ఉన్నట్టు. సో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ ఇక్కడ అప్పర్ జోన్స్ అనేవి పైకి వెళ్ళేటట్టు అండ్ లోయర్ జోన్స్ అనేవి కిందికి వచ్చేటట్లు క్లారిటీగా కనిపించేటట్లు ఒక వర్డ్ ఫార్మేషన్ అనేది ఇలా రాయగలిగితే మనం చూడడానికి కూడా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇలానే ఇంకో సెంటెన్స్ కూడా రాస్తాను. మీరు వీలైనంత వరకు ఈ సెంటెన్సెస్ ఇదే విధంగా మనం స్మాల్ లెటర్స్ నేర్చుకున్నాం, అదే లెటర్స్ని యూజ్ చేసి ఇలా సెంటెన్స్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇదే సెంటెన్స్ ఇంకొక 2 సెంటెన్స్ కూడా రాస్తాను, దీన్ని నోట్ చేసుకొని ఇంకో 2 నోట్ చేసుకొని కూడా సో దీన్ని మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మనకి ఇంకా మీ హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంకో సెంటెన్స్ కూడా రాస్తాను, ప్రాక్టీస్ చేయండి. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ ఎలా రాయాల్సి వస్తున్నాం కూడా సో ఇదొక సెంటెన్స్. సో ఇలా సెంటెన్స్ అనేది
రాసేటప్పుడు చూడండి ఒకసారి మీకు క్లారిటీగా ఇప్పుడు ఇక్కడ వేరే మనం చాక్పీస్ మార్చి రాస్తే మీకు అర్థమయ్యేట్టుగా అంటే ఇలా ఒక వర్డ్ అన్నప్పుడు ఎలా రాయాలి, వర్డ్ టు వర్డ్ గ్యాప్ అనేది ఏ విధంగా రాయాలి, ఈ విధంగా సెంటెన్సెస్ అనేది మనం ప్రాక్టీస్ చేయగలిగితే మాత్రం చాలా 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 బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి ఇప్పుడు ఒకే గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ మీకు చెప్పాను స్టార్టింగ్లో ఎట్లా అంటే ఆ హ్యాండ్ రైటింగ్ నేర్చుకోవాలంటే జస్ట్ 4 స్టెప్స్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్, మనకు ఆ 4 స్టెప్స్లోనే ఈజీగా వచ్చేస్తామని చెప్పాం. సో ఆ 4 స్టెప్స్ ఏమేమి ఎలా అంటే ఆల్రెడీ మీకు చెప్పాం. సో ఫస్ట్ వన్ సి అనేది బాగా నేర్చుకోవాలి. తర్వాత సితో వచ్చే లెటర్స్ నేర్చుకోవాలి, సెకండ్ స్టెప్. తర్వాత టోటల్ ఆల్ఫాబెట్స్, తర్వాత ఏంటి వర్డ్స్. ఇక్కడ చూడండి మనకి 4 స్టెప్స్లో ఈజీగా హ్యాండ్ రైటింగ్ వచ్చేసింది. మీకు గమనించారో లేదో, మీకు అర్థమైందో లేదో చూడండి. స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు హ్యాండ్ రైటింగ్ అనేది ఎంత సింపుల్గా నేర్చుకోవచ్చు అంటే అంత సింపుల్గా నేర్చుకోవచ్చు. బట్ మీరు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. సో దీన్ని యాజ్ డేస్గా మీరు ఫాలో అవ్వగలిగితే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్స్ యువర్ సక్సెస్, మీ హ్యాండ్ రైటింగ్ అనేది ఈజీగా మనం సక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ క్లాస్లో కంపల్సరీగా మనం సింగిల్ రూల్లో అనేది ఏ విధంగా రాయాలో మనం నేర్చుకున్నాం. ఇప్పటివరకు మనం డబల్ రూల్లో ఏ విధంగా రాయాలో నేర్చుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో సింగిల్ రూల్లో ఏ విధంగా రాయాలి అనేది కూడా నెక్స్ట్ క్లాస్లో మన రాబోయే క్లాసులో కంపల్సరీగా మీకు ఎలా రాయాలో చెప్తాను. దాన్ని యాజ్ డీస్గా ఫాలో అవ్వండి. సో ఇప్పటివరకు మీరు చెప్పినంతవరకు యాజ్ డీస్గా ప్రతి ఒక్క స్టూడెంట్ ప్రాక్టీస్ చేసి వీలైనంత వరకు వాళ్ళ స్కూల్కి కానీ ఏదైనా వాట్సాప్ ద్వారా పంపించగలిగితే దానిలో చూసి కూడా ఇంకా మేము మిస్టేక్స్ కానీ చెప్పగలుగుతాం. ఓకేనా? All the best.